చదువుకుంటున్నప్పుడు ఎంతో మంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఎలా ఏడిపించేవాడో నీకే తెలుసు. కానీ నేను నిజం చెప్తాను మావా, మంజు చేసుకున్న తర్వాత సంతోషంగానే ఏదో సాధించాలన్న పట్టుదలతోనే ఉన్నాను. మావా ఏమైందిరా? లేదు మావా, ఏం లేదురా. సారీ మావా, నేను ఏదేదో చెప్పి నేను మూడౌట్ చేసినట్టున్నాను. సరైన టైంలో సరైన విషయం చెప్పావురా. రే మావా, ఇప్పుడేరా మనసులోని కల్మషం తొలగిపోయినట్టుంది. ఊరుకోమమ్మా. నువ్వు మనసుని అర్థం చేసుకోకుండా నాకు సుఖం దక్కలేదన్న కోపంతో గొడవ పెట్టుకొని తను కుట్టానురా. తప్పు చేశానురా, తప్పు చేశాను. ఊరుకోమమ్మా, ఊరుకో. తప్పు చేశానని తెలుసుకున్నావుగా, దాన్ని సరిదిద్దుకోవడం చాలా ఈజీ. ఉమ్మ నీ కోసం ఎదురు చూస్తుంటుంది. వెళ్దాం పద. రా బండెక్కు. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడు గుచ్చినయమ్మ, గన్నులో నమ్మిన. రే కార్తీ, ఎక్కడికి వెళ్ళావురా? రాత్రంతా నువ్వు రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఎక్కడికి వెళ్ళావురా? కాస్త ఊరుకుంటావా? నేను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాను? క్షమించు. ఇంకెవరున్నారు? మిమ్మల్ని నమ్ముకునే కదా మా నాన్నతో గొడవ పెట్టుకుని వచ్చాను. నన్ను వదిలేసిపోతే ఎలా? తప్పేనా? తప్పే. నేను చేసింది కూడా తప్పే. అందుకని నన్ను వదిలేసి పోవచ్చా? అమ్మా, ఇప్పుడు నాకు లైఫ్ అంటే ఏమిటో అర్థమైంది. భార్య భర్తలంటే ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాడ్రా. నేనున్నంత వరకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళనురా. ఓ నానా, ఏ నా మొహం చూడవా? మొహం తిప్పేసుకుంటున్నావు? సిగ్గు లేకుండా